నమస్తే అండి. ఈరోజు మనము సిర్రాకు చింత చిగురుతో ఒక రుచికరమైనటువంటి పులగూర చేసుకోబోతున్నాం. అందుకోసంగా సిర్రాకును శుభ్రంగా కడిగి తుంచి పెట్టుకున్నాం. చాలామంది ఆకులు మాత్రమే వేసుకుంటుంటారు. అలా కాకుండా కాడలతో కానీ వేయగలిగితే ఇందులో అధిక పోషకాలు ఉంటాయి. అవన్నీ మనకు శరీరానికి ఉపయోగపడతాయి. అందువల్ల ఆ విధంగా తుంచి పెట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా తుంచి పెట్టుకుంటే మనం ఈజీగా పులగూర చేసుకోవడానికి వీలవుద్ది. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని మనం తుంచి పెట్టుకున్న సిరాకును అందులో వేసి ఉడికించుకోవాలి. మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు చింత చిగురును కూడా అందులో వేసుకోవాలి. ఈ చింత చిగురు పుల్లగా ఉంటుంది. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుద్ది. మనం కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా అందులో వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న 7-8 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను కల్లుప్పు, ఇందులో 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్ మీద బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 5-6 విజిల్స్ వచ్చేదాకా ఈ ఆకును ఉడికించుకోవాలి. చూడండి, కుక్కరు 5 విజిల్స్ వచ్చాయి. ఇందులో వేసిన ఆకుకూర, ఆనియన్స్, టమోటాలు అన్నీ బాగా ఉడికినాయి. చూడండి, ఈ విధంగా కుక్కర్లో ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న ఆకుకూర, టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వీటన్నిటిని ఈ ముద్దకవంతో ఆ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి. ఈ విధంగా ఆకుకూరను మెత్తగా ఉడికించి పులగూరగా చేసుకొని తినగలిగితే ఎక్కువ ఆకుకూర తినేదానికి వీలవుద్ది. ఈ ఆకుకూర తిన్నందువల్ల ఇందులో కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు చాలా మేలు చేస్తాయి. రక్తహీనత, కంటి చూపు, ఎముకలు బలంగాను ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ కూడా పెంచద్ది, అంత బాగా పనిచేస్తాయి ఈ ఆకుకూరలు ఈ విధంగా చేసుకొని తినగలిగితే. చూడండి, మెత్తగా చేసుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి కానీ వేసుకోగలిగితే ఈ ఆకుకూరతో చేసిన పులగూర చాలా టేస్టీగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది బాగా. ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం మెంతులు, 3 తెల్లపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొన్ని కరివేపాకు. ఈ నేతిలో వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. చూడండి, పోపు బాగా ఏగింది. మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న ఆకుకూరను అందులో వేసుకోవాలి. ఈ పోపుని, ఆకుకూరను అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పుల్లకూరలో నెయ్యి వేసినందువల్ల చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ విధంగా ఆకుకూరను తినగలిగితే మన శరీరానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇలాంటివన్నీ మీకు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, పుల్లకూర రెడీ అయిపోయింది. ఈ విధంగా ఆకుకూర, చింత చిగురుతో పుల్లకూర చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.